బాగున్నాను అర్జున్. అనిత నువ్వేంటి ఇక్కడ? నువ్వేంటి పట్టపగలే ప్రేయసి కోసం ఎదురు చూస్తున్నట్లున్నావు? నాలాంటి వారిని ఏ అమ్మాయి ప్రేమిస్తుంది? అదేంటి అర్జున్, నీలాంటి వాడిని ఏ అమ్మాయి కాదు. నిజమేనా అనిత? అవును అర్జున్. నేను దేవతని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఎవరంటే నాకన్నా అదృష్టవంతుడు ఎవరు ఉండరు. మరి నీ ప్రేమ దేవతకి నీ ప్రేమ విషయం చెప్పావా? చెప్పలేదు. దేనికి? చెబితే ఆమె కాదంటే అది విని తట్టుకోగల ధైర్యం ఈ చిన్నకొండకి లేదు. అర్జున్, ముందు నీ ప్రేమ విషయం నీ ప్రేమ దేవతకి చెప్పు. లేదంటే ఇంకెవరైనా ప్రపోజ్ చేస్తారనుకో, నువ్వు దేవదాసులా మిగిలిపోవాల్సి వస్తుంది. అనిత, నా ప్రేమ దేవత నా కళల రాణి. నా హృదయంలో ఆమెకు ప్రేమ మందిరాన్ని నిర్మించాలి. నా కళల ప్రపంచానికి యువరాణి. నీ యువరాణి పేరు చెప్తే విని సంతోషిస్తానుగా. అనిత, నీతో కాకపోతే ఇంకెవరితో చెబుతాను? అర్జున్, నువ్వు వట్టి అమాయకుల్లా ఉన్నావు. నీ ప్రేమని ముందు ఆమెకు చెప్పి నీ ప్రేమని సక్సెస్ చేసుకో. అనిత, అంతా నా గురించే చెప్పిస్తున్నావు. చెప్పలేదు. నా ఫ్రెండ్ ప్రియాంక వస్తానంటే ఎదురు చూస్తున్నాను. నీలాంటి అందమైన అమ్మాయి నా ఫ్రెండ్ కావడం నా అదృష్టం. లేదు అర్జున్, నీలాంటి మంచి మనసున్న వ్యక్తి నా ఫ్రెండ్ అవడమే నా అదృష్టం. ఆమె నా ప్రేమ తెలిసిస్తే నేను అదృష్టం. నువ్వు ఇంత గాఢంగా ప్రేమించావు కాబట్టి ఆ అమ్మాయి నిన్ను తప్పకుండా ఒప్పుకుంటుంది. అనిత, ఈ సమయంలో నువ్వు ఎక్కడ? నేను నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను అర్జున్. అర్జున్, నీ ప్రేమ తొందరగా ఫలించాలని కోరుకుంటున్నాను. ఆ నమ్మకంతోనే జీవిస్తున్నాను. నా మనసులో ప్రేమ పుట్టించి నాలో కొత్త ఆశను చిగురించాలి చేసిన ఆమెను నా గుండెలో ఆరాధిస్తున్నాను. అర్జున్, నీలాంటి వ్యక్తిని ప్రేమించిన ఆమెంతో చాలా అదృష్టవంతురాలు. అనిత, అవును అర్జున్, నీలాంటి మంచి మనసుని పెళ్లాడడం నిజంగా ఆవిడ చేసుకున్న అదృష్టం. నిజమేనా? అవును అర్జున్. సరే గాని నా గురించి నేను మళ్ళీ వివరంగా చెప్తాను. బాయ్. అనిత, నా హృదయంలో ఎప్పటి నుంచో నిన్నే ఆరాధిస్తున్నాను. ఐ లవ్ యూ అనిత, ఐ లవ్ యూ.